మళ్ళీ అప్లై చేసారు. చరణ్ గారు వస్తారు. చరణ్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒకసారి కేఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాం. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, అసెంబ్లీ సమావేశాల్లో అప్పులకు సంబంధించి జరిగింది నిన్న వాడివేడి చర్చ. ఎవరు ఎన్ని అప్పులు చేశారన్నది, గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని బట్టి గారు అక్కడ వివరించే ప్రయత్నం చేశారు. తప్పుడు లెక్కలని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. వాస్తవం చెప్పండి, ఏం జరిగింది అన్నది, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ముందుగా 16 ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నమస్తే. మా దేవానికి ప్రత్యేక నమస్కారం అండి, ఎందుకంటే మా ఉద్యమం వీరుడు. ఒక విషయం నేను చెప్పగలను. ఇప్పుడు మనకేంటంటే సార్, రాష్ట్రంలోను కేంద్రంలోనూ ప్రవేశపెడుతున్న బడ్జెట్ల యొక్క ఫిగర్లని మీకు తెలియదు కాదు, మీడియాలో జర్నలిజాన్ని పణంగా పెట్టి ఎవడు పడతాడు ఎలా పడతాడో అడ్డమైన చెత్త రాసి అది ఒక టోకెన్ ఐటమ్ కింద ఇస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని కూడా గమనిస్తే ఈ వాస్తవ ఫిగర్ ఏదైతే అనౌన్స్ చేశారో, నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆవిడైతే ఏదైతే ఫిగర్ అనౌన్స్ చేశారో అవి కాకుండా కొన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ లాగా కొన్ని కాంట్రడిక్టరీ ఫిగర్స్ ఈ పేపర్ లో ప్రస్ఫుటించిన దాన్ని ఓ చర్చనీయాంశాలు ఎప్పుడైతే అసెంబ్లీ వేదికలుగా జరుగుతూ ఉంటాయో, ఈ బడ్జెట్ సమావేశాలు కావు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అట్లీస్ట్ అప్పులు ఎంత చేశారో వడ్డీలు ఎంత కట్టారో అలాంటి విషయాలు యాక్యురేట్ ఫిగర్స్ వస్తాయి దాంట్లో. అవి కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్నప్పుడు ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు, ఎందుకంటే బట్టకాల్చి మొహాన్ని వేయడం అన్నట్టుంది. ఉదాహరణకి నిర్మలా సీతారామన్ గారు ఏ ప్రాతిపదిక మీద బడ్జెట్ లో ఫిగర్స్ చెప్పారో ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కి లోబడి కాకుండా ఏ రాష్ట్రం ఎక్కడి నుంచి అప్పులు చేస్తుందో ఒకసారి చెప్పమనండి. ఇందాక నరేష్ గారు చెప్పినట్టు మహా అయితే రాష్ట్ర పరిధిలో ఉన్న భూములు కానీ ఇలాంటి వాటిని ఏదైనా పనంగా పెట్టి అవి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచే డబ్బులు తేగలుగుతారు ఆస్తులు తనగా పెట్టి. ఇవేవి కాకుండా ఏది పడితే అది ఓ డెరిగేటరీ స్టేట్మెంట్స్ ఏదో నేను మీరు చేబోదులు ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తిస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే విభజన సమయంలోనే మనకి 2014లో 2 రాష్ట్రాలకి అక్కడ 1,39,000, ఇక్కడ మనకి దగ్గర 76,000 కోట్లు ఎంతో మన నెత్తికి పెట్టి మొదలెట్టిన రాష్ట్రం. కేవలం ఏదో మిగులు బడ్జెట్ అని ఒక హరికథ మాత్రమే చెప్పారు. ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వాలతో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కి లోబడో కాబడో కాకుండా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఎఫ్ఆర్బిఎం లోబడి కాకుండా ₹1 అప్పు చేసిన ఉదంతం కేంద్ర ఆర్థిక మంత్రి ఏ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అనౌన్స్ చేయకుండా మితిమీరిన అప్పులు చేస్తున్న రాష్ట్రం కింద ఏ రోజు తెలంగాణను అభివర్ణించిన ఉదంతం ఉంటే, ఈ ప్రభుత్వ స్థాపనలకు చేస్తున్న అబద్ధాల పునాదుల మీద దాటవేత ధోరణితోనూ ముఖ్యంగా ఈ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న దాని మీద ఇప్పటికి కూడా నిగ్గు తేల్చకుండా వాటిని యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడితే, ఇందాక ప్యానల్ ఎవరు మాట్లాడారని మర్చిపోయింది కానీ సార్, రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టులు అంటే ప్రాణహిత చేవేళ్లని ఏ రోజైతే దాన్ని జాతీయ హోదా కోసం ప్రయత్నించిన కార్యక్రమంలో విఫలం చెందిన తర్వాత ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దానికి జాతీయ హోదా మాట దేవుడెరుగు రాష్ట్ర ఖజానా నుంచి మన కాలు చేయకూడదు తీసుకుని కట్టుకున్న ప్రాజెక్టులో చిన్న చిన్న అవకతవకలు జరగవచ్చు. దానికి సరిదిద్దే కార్యక్రమంలో గత ఎంతవరకు చిత్తశుద్ధి చాటుకుంటుందన్న తర్వాత విషయం. కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టినంత దుబారా అన్న మాటలు మాట్లాడుతూ ఒక డెరిగేటరీ స్టేట్మెంట్ 1,00,000 కోట్ల పైన చిల్లుక అవినీతి అంటే దగ్గర దానికి ఆ ప్రాజెక్ట్ అయిన కాస్ట్ 68,000 కోట్ల చిల్లుక కాదండి. ప్రసాద్ గారు, ఇప్పుడు రాష్ట్రాలు అప్పులు చేయడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మీకు నేను చాడేకుండా చెప్తున్నా, మా ఏ రాష్ట్రంకైనా మీరు అదర్ దాన్ బీజేపీ ప్రాంతాలు కాకుండా ఏ రాష్ట్రమైనా సరే మా జిఎస్టీ బకాయిలు ఇవ్వండి అన్న ప్లకార్డులు లేకుండా ఏ పార్లమెంట్ సమావేశం చూడండి సరే. మీకు దగ్గర రాష్ట్రంలో 95% మొత్తం ఉన్న ఏ ట్యాక్స్ కట్టేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని ఓన్లీ 5 నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రాష్ట్ర రవాణా సంస్థ, మన స్టాంప్స్ అండ్ డ్యూటీస్, లెక్కర్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ తప్ప మిగిలిన ఏవీ లేకుండా మిగిలినవన్నీ కేంద్ర పరిధిలో ఉండి జిఎస్టీ బకాయిలు సక్రమంగా రాష్ట్రంకి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన వెసులుబాటే ఎఫ్ఆర్బిఎం లిమిట్లకి అనుగుణంగా అప్పులు చేసుకోవడం. ఈ ప్రాతిపదిక మీద 4,38,000 కోట్లు చిల్లర మొత్తం గత అప్పులు అన్ని గెలిపినది మొన్న బడ్జెట్ ఫిగర్ లో అప్రాక్సిమేట్ గా నేను అక్యురేట్ ఫిగర్ చెప్పలేను, ఎందుకంటే అదే వాళ్ళ బడ్జెట్ కాపీ లేదు. ఆ ఫిగర్ ని కన్ఫైన్ అవుతుంది. దగ్గర ఈ నెలల నిడివిలో దగ్గర 56,000 కోట్లతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్ కి లోబడి మాట్లాడితే యాడ్ నుంచి వస్తున్నాయి ఈ ఫిగర్లు 7,00,000 కోట్లు. కేవలం నాకు తెలిసి ఈనాడు ఆంధ్రజ్యోతి అన్నవి ఇప్పుడున్న ప్రభుత్వానికి కొంచెం కొమ్ము కాసే కార్యక్రమానికి తెరలేపి రాష్ట్రంలో ఏవైతే చర్చనీయాంశాలు ఉంటాయో అవి కాకుండా పక్కదారి పట్టించడానికి ఒక దిక్కుమాల ఫిగర్ ఒకటి ఇచ్చి దాన్ని అసెంబ్లీ వేదిక, ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు గమనిస్తే 6,47,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ మండలంలో అపోజిషన్ లీడర్ గా ఉన్న యనమల రామకృష్ణ గారేమో 14,00,000 కోట్లని, అదే వేదికగా ముఖ్యమంత్రి గారేమో 10,00,000 కోట్లని అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్స్ కి అనేక రోజులు చర్చనీయాంశం. ఇవాళ హరీష్ రావు గారు చూడండి ప్రివిలేజ్ మోస్ట్ ఇచ్చినట్టే అక్కడ కూడా అపోజిషన్ లేదు కాబట్టి వాడు ప్రివిలేజ్ మోస్ట్ ఇచ్చే దిక్కుదేమనలేదు. మీరు ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఈ ప్రివిలేజ్ మోషన్ త్రూగా అయినా సరే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ యాక్యురేట్ ఫిగర్స్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంకా కాంట్రాడిక్టరీ చేసి మీరేటంతో డిబేట్లు పెట్టించే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఇప్పుడు ఇందాక దేవిప్రసాద్ గారు మాట్లాడినా, లేదంటే నరేష్ గారు మాట్లాడినా, ఇందాక మన కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడినా, మీరు ఒకటి గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వడం ఎంతవరకు జరుగుతుంది? అవుట్ ఆఫ్ ద బాక్స్ మేడిగడ్డ, కాళేశ్వరం ఇట్లన్నిటి మీదకి ఆటోమేట్ ధోరణికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప వాస్తవానికి ఈ ఫిగర్ కన్ఫైన్ అయ్యి ఏ ప్రాతిపదిక మీద? ఎందుకంటే 2 లక్షల అప్పుని ఏది కాకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం, దగ్గర 17,000 కోట్ల ఫిగర్ అక్యురేట్ ఫిగర్ కనబడుతోంది. మిగిలిన ఎక్కడి నుంచి కావాలి? దాని బడ్జెట్ ఫిగర్ ఎంత? సో ఇవన్నీ చర్చనీయాంశాలు ఎప్పుడైతే అసెంబ్లీ వేదికలుగా జరుగుతాయో ప్రతిదీ దాటవేత ధోరణికి వెసులుబాటు తీసుకుని వాళ్ళు చేస్తున్న రాజకీయ గిమ్మిక్ ఇది, అంతకనే ఇంకేం లేదు. ఓవరాల్ గా కాదండి ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పుడు ఇంతకుముందు చరణ్ అదే చెప్పారు, అసెంబ్లీలో అన్నింటికి మేము సమగ్రంగా చర్చిద్దామంటే చర్చించనివ్వట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి చెప్తున్నారు. ప్రతిదానికి మేము చర్చిద్దామనే చెప్తున్నామని వాళ్ళు పక్కదో పట్టిస్తున్నారు అని. కాంగ్రెస్ పార్టీకి అందరూ ద్రోహం చేసిపోవచ్చు. 10 సంవత్సరాలు బట్టి నెక్కచ్చిగా నిలబడిన బట్టి విక్రమార్క గారు ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఆయనే ఓ మొగాళ్ళ నిలబడి పోరాడుతున్నాడు, ఇంక్లూడింగ్ బడ్జెట్ సమావేశాలతో సైతం. ఈ రోజు మిగిలిన వాళ్ళ అనుభవం గురించి నాకైతే మాట్లాడదలుచుకోలేదు కదా సార్. బట్టి విక్రమార్క గారికి ఉన్న అనుభవంలో ప్రతి బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న అపర మేధావి కింద నేను అభివర్ణిస్తూ ఈనాటి ఆర్థిక మంత్రిగా ఆయన కూడా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ చేస్తే ఎవరికెళ్ళి చెప్పుకోవాలి? రాముడు కప్ప కథలాగే ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే ఆ కప్ప మొరబెట్టుకునేది రాముడికి, ఆ రాముడే కప్ప మీద గాలెత్తే అన్నట్టు అప్పుడు మొత్తం బడ్జెట్ సెక్షన్స్ అన్ని ఆద్యంతం బడ్జెట్ ప్రవేశపెట్టినంత సామర్థ్యం వాళ్ళు తెచ్చుకున్న బట్టి విక్రమార్క గారికి ఇవాళ ఆయనే ఒక కాంట్రాక్టర్గా 7 లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం. ఇది ఎలక్షన్ ఇయరింగ్ బాగానే ఉంటుంది సార్, ఆ ప్రభుత్వం అప్పులు పాలు చేసేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మాట్లాడుకోవడానికి. బట్ వాస్తవానికి వచ్చేకల్లా ఎక్కడి నుంచి ఎక్కడికి డివేట్ అవుతున్నా ఉన్నది గమనించుకోమంటున్నాను, అంతకనే లేదు. ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే లేని ఒక అంబిగ్యూటీ ఫిగర్ ఏదైతే ఇన్ బిట్వీన్ 4,38,000 crores కి దగ్గర 7 లక్షల కోట్ల కంటే మిగిలిన 1,64,000 కోట్ల మీద విపరీతమైన చర్చ అవుతుంటుంది. అది ఎవరు చెప్పలేరు, దాన్ని జస్టిఫై చేయలేరు ఎప్పటికీ. రైట్, పట్టకాలు చేయడం. అదే ప్రసాద్ గారు అదే అంటున్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బాగుండేది కదా, అసెంబ్లీకి వస్తే అన్ని ఏం చేస్తారండి? అలా కాదండి, మళ్ళీ మనం ఇప్పుడు కేసీఆర్ వల్ల ప్రపంచమైనా ఆగిపోయిందా? అది కేసీఆర్ గారు ఉద్యమం వచ్చేదాకా తెలంగాణకి మనకేమన్నా అందరూ చచ్చిపోయాం. ఆయన ఉద్యమం తెచ్చాడు, ఉద్యమంతో రాష్ట్రం వచ్చింది. ఇవాళ అపోజిషన్ ఎవరికైనా ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళి అపోజిషన్ లీడర్ కింద కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేసే అంత రాజకీయ ఔన్నత్యాలు ఈ రోజు ఉన్న ప్రపంచంలో లేవండి. రెండోది ఏంటంటే వాళ్ళిద్దరికే సమాధానం చెప్పలేకపోతుంది అంటే కాంగ్రెస్ ఎవరు హరీష్ రావు కేటీఆర్కి. ఇంకొక వాయిస్ యాడ్ అయితే ఎక్కడికి వస్తుంది? మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకున్నంత వాయిస్ మాడ్యులేషన్స్, పూర్తి అవగాహన, ప్రతి దాని మీద ఉన్న పట్టుతో మాట్లాడడం ఎంతమందికి ఉంది అక్కడ? రెడ్డి గారు లేచి దానికి సమాధానం చెప్పుకుంటారు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా ఒక మంత్రి స్థాయి దాకా చిన్నపిల్లల కన్నా పాపం ఆ 10 మెట్లు దిగుతారు చూడండి, అలా దిగి ఇవాళ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు. ఇవన్నీ మనం ఆద్యంతో గమనిస్తూ కూడా ఇంకా కేసీఆర్ గారు రావాలంటే దేనికి చెప్పండి, కురుకునాక మీరు తాడిపండి పడినట్టు ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఒకటి అంటే కేసీఆర్ గారు వస్తే కూడా కొంచెం ఇంపాక్ట్ బాగుంటుంది, ప్రజల్లో ఉంటుంది కదా. కేసీఆర్ మాట్లాడిన దానికి, హరీష్ రావు మాట్లాడిన దానికి, కేటీఆర్ మాట్లాడిన దానికి కాస్త డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఆ రకంగా చెప్పారు ఆయన మాట్లాడితే. సార్ అది ఓకే. నెక్స్ట్ మరొక అంశం దేవిప్రసాద్ గారు నిన్న నాకు